హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పృథ్వీ. అంతా ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. దాని పేరు మైథలాజికల్ క్రియేచర్స్. మన క్రియేచర్స్ గురించి తెలుసు, లయన్, టైగర్, ఎలిఫెంట్, స్నేక్, ఇలాంటి క్రియేచర్స్ గురించి తెలుసు. కానీ మైథలాజికల్ క్రియేచర్స్ అనేవి చాలా డిఫరెంట్ అనమాట. వీటికి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి, రకరకాల ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియన్ కల్చర్ నుంచి యూరోపియన్ కల్చరు, చైనీస్ కల్చరు, అన్ని కల్చర్లోనూ ఇలాంటి మైథలాజికల్ క్రియేచర్స్ ప్రస్తావన ఉంది. సో ఈ క్రియేచర్స్ గురించి తెలుసుకోవడం నాకు చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నా లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో ఫస్ట్ క్రియేచర్ వచ్చేసి డ్రాగన్. డ్రాగన్ అనేది మనం చైనీస్ పురాణాల్లోనే ఎక్కువ వింటాం, కాకపోతే యూరోపియన్ పురాణాల్లో కూడా డ్రాగన్స్ ఉన్నాయి. చైనీస్ పురాణాల్లో డ్రాగన్స్ మంచికి చిహ్నం అయితే, యూరోపియన్ డ్రాగన్స్ నిప్పులు కక్కుతూ చాలా డేంజరస్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మన స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇదే డ్రాగన్. దీని బాడీ ఈజ్ రెప్టైలియన్ బాడీ. 4 కాళ్ళు ఉంటాయి, పంజాలు ఉంటాయి, నిప్పులు కక్కుతూ ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ మైథలాజికల్ క్రియేచర్. నెక్స్ట్ క్రియేచర్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చి యూనికార్న్. యూనికార్న్ అంటే ఒక తెల్లటి గుర్రం, నెత్తి మీద ఒకే కొమ్ము ఉంటుంది. ఇది ప్యూరిటీకి, ఫెయిర్నెస్కి ప్రతీకగా చూస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, టాయ్స్ నుంచి సినిమాల వరకు యూనికార్న్ ప్రస్తావన అన్ని దేశాల్లోనూ సినిమాల్లో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి హైడ్రా. హైడ్రా గురించి మనం చూస్తే తెలుస్తుంది కదా, పాములు లాంటి పెద్ద పెద్ద 5 తలకాయలు ఉంటాయి. ఇది గ్రీక్ మైథాలజీకి సంబంధించిన మిథికల్ క్రియేచర్. ఇది ఒక నదిలో ఉంటుంది. హెర్క్యులస్ దీన్ని ఓడించాడని అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సెంటార్. సెంటార్ గురించి కూడా చూస్తే తెలుస్తుంది కదా, అప్పర్ బాడీ అంతా మనిషి ఉంటాడు, లోయర్ బాడీ అంతా గుర్రం ఉంటుంది. ఇది నార్నియా సినిమాల్లో కూడా మనకు కనబడుతుంది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ మైథలాజికల్ క్రియేచర్. నెక్స్ట్ వచ్చేసి లాక్నెస్ మాన్స్టర్. లాక్నెస్ మాన్స్టర్ చూసారుగా ఎలా ఉందో, డైనోసార్ లాగా పెద్ద తలకాయ ఉండి మిగతా బాడీ అంతా రివర్లో ఉంటుంది. ఇది స్కాట్లాండ్లో ఉంటుందని చెప్తారు. స్కాటిష్ ప్రజలు, అక్కడికి వెళ్ళిన నేవీ వాళ్ళు దీన్ని చూసామని చెప్తారు. కానీ ఇప్పటిదాకా ఇది నిజంగా ఉందనే ఆ సైంటిఫిక్ ప్రూఫ్ అయితే ఏదీ లేదు. నెక్స్ట్ వచ్చేసి యతి. యతి గురించి తెలుసు కదా, ఇది మన హిమాలయాల్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన టూరిస్టులు, ఎక్స్ప్లోరర్లు, చుట్టుపక్కల ఉండే ప్రజలు యతిని చూసామని, పెద్ద పెద్ద అడుగులు వాటివే అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇది కూడా సేమ్, యతి కూడా నిజంగా ఉన్నట్టు ఎక్కడా ప్రూఫ్ లేదు. కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రేంజ్ అండ్ మిస్టికల్ క్రియేచర్. నెక్స్ట్ వచ్చేసి మెర్మైడ్. మెర్మైడ్ అనేది చాలా ఫేమస్, దీని మీద సినిమాలు ఉన్నాయి. చూస్తున్నారుగా, కిందంతా చేప, పైనంతా మనిషిలా ఉంటుంది. మెర్మైడ్ అంటారు దీన్ని. ఇది తెలుగులో సాహస వీరుడు సాగర్ కన్య అనే సినిమాలో వచ్చింది. పైగా డిస్నీ వాళ్ళు మెర్మైడ్ అనే సినిమా తీశారు. ఒక షార్ట్ స్టోరీ ఉంటుంది మెర్మైడ్ మీద, చాలా ఫేమస్, క్లాసిక్ అది. అంతేకాకుండా ఇది సముద్రపు అడుగున ఉంటుంది, ఓషన్స్ అడుగున ఉంటుంది. సో ఇది చాలా ఫేమస్ క్రియేచర్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ క్రియేచర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మన ఇండియన్ మైథాలజీలో ఉండే ఐరావతం. ఐరావతం అంటే తెల్లటి ఏనుగు, ఇంద్రుడి వాహనం. ఇంద్రుడు ఎవరంటే దేవతలకే రాజు. ఇంద్రుడు, ఐరావతం కలిపి ఎన్నో యుద్ధాలు చేశారు, ఎంతోమంది రాక్షసులను సంహరించారు. సో ఇలాంటప్పుడు భీముడు అలాంటి ఇంద్రుడిని ఓడించి ఐరావతాన్ని నేల మీద తీసుకొచ్చాడని మనందరం కథల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఐరావతం అనేది అంత పవర్ఫుల్ క్రియేచర్ అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కామధేను. ఇది కూడా మన భారతీయ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ వింటూనే ఉన్నాం. కామధేను స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏ వరం అడిగినా, ఎంత అడిగినా అది ఇస్తూనే ఉంటుంది కదా, తప్ప ఆగదు. అంత యూస్ఫుల్ మైథలాజికల్ క్రియేచర్. అందుకే దీన్ని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది పూజలు, పురస్కారాలు చేసి దీన్ని ప్రసన్నం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. షార్ట్గా చెప్పాను, తక్కువ క్రియేచర్సే చెప్పాను. మీకు ఇంకా ఏదైనా మైథలాజికల్ క్రియేచర్ తెలుసుంటే ఆ కామెంట్స్లో తెలియచేయండి. నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా కూడా కామెంట్స్లో తెలియచేయండి, రెక్టిఫై చేసుకుంటాను. మీకేమైనా సబ్జెక్ట్ చెప్పాలని అనుకుంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి, నేను ఆ సబ్జెక్ట్ రీసెర్చ్ చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ అగైన్. బాయ్, మీ పృథ్వీ.